సరదాగా ఒక పాత జ్ఞాపకం చెప్తా సార్. అది కొంచెం బిగినింగ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది, తర్వాత కామెడీ అయిపోతుంది. సో అదే ముందే ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా అరుణ్ అయితే ఆఫర్ చూసనమాట. ఇప్పుడు అప్లై చేసేది కానీ వచ్చేది లేదు. ఈసారి ట్రై చేద్దాం అని ట్రై చేశాను అనమాట. Feb 5th లాస్ట్ డేట్ ఏమించి Feb అయితే ఇచ్చాడు. Feb 5th అయితే ట్రై చేశాను, నాకే టోకెన్ దొరకలేదు. ఇంకా Feb అయితే లాస్ట్ చూద్దాం చూస్తే Feb 10th వరకు ఎక్స్పెండ్ చేసాడు. ఇంకా ఫైనల్గా Feb 10th నాకు వచ్చిందన్నమాట. ఇంకా వెళ్ళి చూడాలి ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ మన నోటికి వస్తుందో రాదో. ఇంకో బొంగు ప్రిపేర్ అయినా మొత్తం మర్చిపోయేది బెస్ట్. ఇంకా ఫైనల్గా షాప్కి వెళ్తే అక్కడ ఒక బ్రాంచ్ మీదకి ఒక బ్రాంచ్ మాట డోర్ నెంబర్ మారింది. ఇంకా వెళ్ళి షాక్ అయినా. ఇంకా ఫైనల్గా బ్రాంచ్కి అయితే వెళ్ళింది అన్నమాట. ఇంకా అలా బుక్లో నోట్ డౌన్ చేసుకొని ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు. నేనైతే షాక్ అయిపోయినా, ఇప్పుడు అని ఈసారి వచ్చిందని. ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే మన ఇంటికి తెచ్చుకున్నమాట. ఇంకా అదే సంగతి. 3 ఐస్ క్రీమ్లు, ఒక ఐస్ క్రీమ్ 30 రూపీస్, మళ్ళీ 2 బైట్స్ ఇచ్చారన్నమాట 5 రూపీస్ది. ఫైనల్గా నా ఫ్యామిలీతో అయితే అలా ఎంజాయ్ చేసి అయితే ఐస్ క్రీమ్ తిన్నాను. ఇట్స్ ఫర్ టుడే.